నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విద్యుత్ శాఖపై సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించే విషయంలో చేపట్టిన కార్యక్రమంపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. పీఎం సూర్యఘర్ ప్రభుత్వ కార్యాలయంలో సోలార్ విద్యుత్ పరికరాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారి గృహాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. సీఎం అధికారులకి పలు సూచనలు చేశారు. కుసుమ్ పథకం, సోలార్ విలేజ్ అంశాలపై సీఎం చర్చించారు. 100% సోలార్ విద్యుత్ సరఫరాకి కుప్పం నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది ప్రభుత్వం. ఆదాని గ్రూప్ నుంచి లంచం తీసుకున్నారనే ఆరోపణలపై వైసీపీ అధ్యక్షులు జగన్ పై ఈడీ ఎందుకు ప్రశ్నించడం లేదని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ప్రశ్నించారు. ఆదాని విద్యుత్ ఒప్పందాల్లో ముడుపుల వ్యవహారం అతిపెద్ద కుంభకోణమని చెప్పారు. ఆదానితో జగన్ కుమ్మక్కై ప్రజలపై భారం మోపేలా చేస్తున్నట్లు విద్యుత్ ఒప్పందాలని రద్దు చేయాలని సీఎం చంద్రబాబును రాఘవులు కోరారు. ప్రతిపక్షాలపై ఈడీ, సిబిఐని ప్రయోగించి ప్రధాని నరేంద్ర మోదీ జగన్ ను ఎందుకు వదిలివేశారని రాఘవులు నిలదీశారు. అలాపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగనే ముడుపుల వ్యవహారంపై పార్లమెంటు సమావేశాల్లో చర్చించి జేపీసీతో విచారణ జరిపించాలని అన్నారు. దక్షిణ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో రానున్న 2 రోజులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 28, 29న నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తీర ప్రాంతంలో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఇప్పటికే కోస్తాంధ్రలో 1 నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించింది. ఉత్తర కోస్తా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తిగా మారిందని మాజీ మంత్రి, వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. మరీ ముఖ్యంగా నారా లోకేష్ ఆధ్వర్యంలో రెడ్ బుక్ లోని అంశాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడారు. పోలీస్ శాఖను అడ్డుపెట్టుకుని రాజకీయ వేధింపులకి పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, డైమండ్ బాబు, వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడే శక్తి కాంగ్రెస్. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, బిల్లా సునీల్, సుధీర్ బాబు, గడ్డం పాల్, ఎస్ఎం ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సత్యనారాయణ స్వామి వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య జరిగిన ఈ వ్రతంలో పుణ్య దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు కొత్తూరి వెంకట నరసింహారావు, అధ్యక్షులు తెల్లాకుల లక్ష్మీ గురుప్రసాద్, కార్యదర్శి పెనుగొండ శ్రీనివాసరావు, డోగిపర్తి సుజాత మీడియాతో మాట్లాడారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నిత్యం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించుకుంటామని వివరించారు. అందరూ మళ్ళీ అక్షతలు తీసుకోండి. స్వామివారికి అష్టోత్తరం పూజ చేయండి. చక్కగా మనసులో ఉంటూ పూజ చేయండి. అందరూ అక్షతలు వేయండి అమ్మా, పూజ చేయండి. ఓం సత్యదాయ నమః, ఓం సత్యవీర్యాయ నమః, ఓం సత్యబోధాయ నమః, ఓం సత్యధర్మాయ నమః, ఓం సత్యాగ్రజాయ నమః, ఓం సత్యసంతుష్టాయ నమః, ఓం సత్యవరాహ. అందరూ కూడా రూపుకి గంధం బొట్టు. ఓం సత్యసంగారాయ నమః, ఓం సత్యసత్యాయ నమః, ఓం సత్యనియామయాయ నమః, ఓం సత్యమేధాయ నమః, ఓం సత్యవేద్యాయ నమః, ఓం సత్యవిషయాయ నమః, ఓం సత్యమాయాయ నమః, ఓం సత్యమోహాయ నమః, ఓం పవిత్రే నమః, ఓం ప్రమోదాయన్యే నమః, ఓం హరిణ్యే నమః, ఓం పౌష్ణ్యే నమః, ఓం క్షోణ్యే నమః, ఓం మహ్యే నమః. సాంప్రదాయబద్ధంగా అందరూ ప్రతిపక్షులతో చక్కగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా వైభవంగా జరిగింది. తప్పనిసరిగా భక్తులందరికీ అమ్మవారిని సత్యనారాయణ ప్రసాద్ స్వీకరించాలని కోరుకుంటున్నాం. జై వాసవి. ఈ రోజున గుంటూరు నగరంలోని గంటలమ్మ చెట్టు వీధిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం హరిహరులకు ప్రియమైన మాసం. ఆ శివయ్యకి అభిషేకం చేసిన, నదీ స్నానం చేసిన, అనేక రకాలుగా సేవించుకున్న తృప్తిపరి ఆయన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకి పాల్పడుతున్నాయని అఖిల భారత కార్మిక రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలని నిరసిస్తూ మంగళవారం గుంటూరు మార్కెట్ సెంటర్లో అఖిల భారత రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించారు. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తామని ప్రకటించారు. భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు. నిత్యావసర సరుకుల ధరల్ని నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు ప్రభాకర్, రాధాకృష్ణమూర్తి, కంచుమాటి అజయ్ కుమార్, అరుణ్, శివాజీ, రంగారెడ్డి, వై నేతాజీ, మేడ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మనలాగే వేల మంది, వందల మంది, లక్షల మంది రైతులు, కార్మికులు ప్రతిజ్ఞ తీసుకుంటూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, మనలాగల నుండి మధుర్మాల నుండి కాపాడుకుంటామని చెప్పేసి కనీసం 2 పూట్ల తిండి తినలేని దౌర్భాగ్యకరమైనటువంటి కార్మిక చట్టాన్ని తెచ్చిన నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్లకి మనం వ్యతిరేకం. అలాగే 6 కాలం పొలంలో శ్రమ చేసి తీరా పంట చేతికొచ్చేటప్పటికే అప్పుల పాలై అదే భూమిలో పురుగు మందు లాగి లేదా అదే భూమిలో చెట్టుకి ఉరితాడు బిగించుకునేటటువంటి పరిస్థితులు కల్పించేటటువంటి 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలు. అంతేకాకుండా 32 మంది విద్యార్థులు ప్రాణం బలిదానం చేసి అమరులై 72 మంది వామపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవీ త్యాగాలు చేసి రాష్ట్రమంతా ఉవ్వెత్తున ఉద్యమం జరిగి లాఠీలు నెత్తి మీద పగిలిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని సాధించుకున్న విశాఖ ఉక్కు సాధన కోసం మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులు ఉదయం నుంచి సాయంత్రం దాకా చేయటానికి పని ఒకప్పుడు ఇసుక ఫ్రీగా దొరికేది. పోయిన ప్రభుత్వంలో ప్రారంభమైంది ఇసుక దోపిడీ. అదే దోపిడీని ప్రారంభిస్తూ భవన నిర్మాణ కార్మిక రంగాన్ని ఛిద్రం చేసి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి ఇసుకని అమ్ముకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల ముందు చంద్రబాబు వాగ్దానం చేశాడు, నేను కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు తెస్తానని వాగ్దానం చేశాడు. 5 నెలలు దాటి 6 నెలలకు వస్తున్నాం. కనీసం మాట మాత్రం కూడా సక్రమంగా రావచ్చు. నరేంద్ర మోడీ తాను గెలిస్తే ధరలు 100 రోజుల్లో అదుపు చేస్తా ఉన్నారు. ఈ నరేంద్ర మోడీ ఉన్నటువంటి 11 సంవత్సరాల కాలంలో ధరలు రోజు రోజుకి పైకి వెళ్తున్నాయి తప్ప కనీసం ఆగిన పాపాను కూడా ఎక్కడ పోను. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిడి వెళ్లుతుందంటే దానికి కారణం అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగమేనని డీసీసీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలి, డాక్టర్ జాన్ బాబు వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని బలహీనపరిచిందని విమర్శించారు. మొన్నటిదాకా ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడిస్తే నేడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు. గుంటూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని కాపాడే శక్తి కాంగ్రెస్ కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, బిల్లా సునీల్, సుధీర్ బాబు, గడ్డం పాల్, ఎంఎస్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యమైన భారతదేశానికి ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ప్రజాస్వామ్యానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన
ఒక రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునేటటువంటి ఆలోచన. ఇవాళ అదే రాజ్యాంగాన్ని మరి దేశంలో ఎంతమందికి ఈ రాజ్యాంగం గురించి తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ కొన్ని దుర్మార్గ శక్తులు అయితే రాజ్యాంగాన్ని బలహీనపరచాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం భారతదేశ ప్రజానికాన్ని కాపాడటానికి, ప్రజలందరూ కూడా సమయానుకూలంగా నిద్రపోయినప్పటికి కూడా వాళ్ళకి రాజ్యాంగం గురించి తెలిసినా తెలియకపోయినా కూడా ఈ రాజ్యాంగం అనేటటువంటి భారతదేశంలో ప్రతి పౌరుని కూడా కాపాడేటటువంటి శక్తి కలిగినటువంటిది భారతదేశ రాజ్యాంగం. భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్ పీఠికను కూడా కొన్ని దుర్మార్గ శక్తులు గడిచిన 7-8 సంవత్సరాలుగా మార్చాలనేటటువంటి ప్రయత్నం. సెక్యులర్ సమానత్వం అంటే లౌకికవాదం, దేశంలో సమానత్వం పదాలను తీసివేయాలనేటటువంటి ద్వారాగా పోరాటం జరుపుతూ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళి లౌకికవాదం, సమానత్వం అనే పదాలను తీసేయాలి ఆ పీఠికలో నుంచి అనేటటువంటి మాట అంటున్నారంటే ఈ రాజ్యాంగాన్ని ఎంత అపహాస్య పాలు చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి భారత జాతి ఆలోచించాలి. అందుకోసమే రాహుల్ గాంధీ గారు నిరంతరం ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయినా రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రాజ్యాంగమే భారతదేశాన్ని కాపాడుతుంది, అది రాజ్యాంగానికి వ్యతిరేకించేటటువంటి మాట. అట్లానే ఏక్ హైతో సేఫ్ హై, ఈ దేశంలో రాజ్యాంగం ఒక్కటే అటువంటి పరిస్థితి కల్పించింది తప్ప ఇంకోటి ఏది కాదు. అటువంటి రాజ్యాంగాన్ని బలహీనపరిచేటటువంటి ఈ శక్తులకి బుద్ధి రావాలి అంటే ప్రతి పౌరుడు కూడా ఈ రాజ్యాంగ విలువలను కాపాడుకునే విధంగా ముందుకు పోవాలని. అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉందంటే ఆయన చొరవ, అటువంటి మహానేత, మహానాయకుడు, మరి మహామనిషి, దేశానికి కావలసిన ప్రణాళికలు ఏమి కావాలని మరి అందజేసిన అటువంటి వ్యక్తిని గుర్తు చేసుకోవటం, రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవటం మరి శుభపరిణామం. ఎందుకంటే ఈరోజు దేశంలో చూస్తే మరి కులం, మతం అనే ప్రాతినిధ్యం విరగొట్టడం, అలాగే మరి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కాలి, ఈ రాజ్యాంగం లేకుండా చేయాలని కొన్ని కుహన రాజకీయ శక్తులు ప్రయత్నం చేయడం చూస్తున్నాము. ఎందుకంటే ఆ రాజ్యాంగం ఈరోజు లేకపోతే ఈరోజు భారతదేశం విచ్ఛిన్నమయ్యేది. మరి ఎన్నో చోట్ల హింసలు జరుగుతున్నాయి, ఇంకా పెట్టలేకపోయేది హింసలు కూడా. ఆ యొక్క న్యాయ సూత్రాలు, ఆ రాజ్యాంగ సూత్రాలు ఈరోజు భారతదేశంలో ఉన్న అట్టడుగు జనానికి, మరి మధ్యతరగతి వర్గానికి కూడా మరి ఉపయోగపడుతుందంటే భిన్నత్వం, ఏకత్వం అని ఈ యొక్క సిద్ధాంతంలో ఆలోచిస్తే మరి అంబేద్కర్ లాంటి మహామేధావి ఈరోజు మరి రాజ్యాంగాన్ని మనకి భారతదేశానికి అందించాడు. ఈనాడు జరుగుతున్న పరిపాలనను చూసి ఈ భారతదేశంలో అత్యున్నతంగా పిలువబడే ఐఏఎస్లు, ఐపీఎస్లు కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు కూడా ఈ దేశంలో సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ భారతదేశానికి అవినీతి మకిలిని అంటించి భారతదేశ వ్యవస్థనే అస్తవ్యస్తం చేసే దిశలో ముందున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు సిగ్గుపడాలి. ఈనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా చింతిస్తూ ఉన్నారు. దీనికోసమా ఇన్ని పోరాటాలు, ఇన్ని త్యాగాలు చేసి ఈ భారతదేశాన్ని నిర్మించుకుంది? మరి అంబేద్కర్ గారు వారి కుటుంబాన్ని కూడా కోల్పోయి ఈ రాజ్యాంగ పీఠికను తయారు చేసిందని సిగ్గుపడతా ఉన్నాం. గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో అయినా సరే మొన్నటిదాకా రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది, ఈనాడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అంతే తప్ప భారతదేశంలో నిర్మించుకున్నటువంటి రాజ్యాంగం ఎక్కడ నడుస్తుందో ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో యుద్ధాలను ఆపడానికి తిరిగే నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో జరుగుతున్న దారుణాలు అర్థం కావడం లేదా? ఇంత రాజకీయ వ్యభిచారానికి మీరు ఎలా పూనుకున్నారో ఆలోచిస్తూ ఉంటే సిగ్గుపడతా ఉన్నాం. ఏది ఏమైనప్పటికి కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో, రాజ్యాంగ హక్కుల్ని ప్రతి వ్యక్తికి అందించడంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ముందుంటారని తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుల్ని ప్రతి వ్యక్తికి అందించడం, ఆ రక్షణ అందించడంలో కాంగ్రెస్ పార్టీ షర్మిలా గారు కూడా ముందుంటారని తెలియజేసుకుంటూ
మంత్రి లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన వికలాంగుల సంఘం నాయకులు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కీలకంగా వ్యవహరించిన విదేశాలలో విద్యను అభ్యసించినప్పటికీ కూడా స్వదేశం మీద ఉన్న ప్రేమతో ప్రజలకి సేవ చేయాలని దృఢ నిశ్చయంతో రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కష్టాలని స్వయంగా తెలుసుకోవడానికి ప్రజాపదం అను ఒక మంచి కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువచ్చిన రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ని మంగళగిరిలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసిన ప్రకాశం జిల్లా దర్శి పట్టణానికి చెందిన రాష్ట్ర టీడీపీ వికలాంగుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సందు వెంకట్రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకి మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పై విశ్వాసం, నమ్మకం ఉన్నాయని, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ప్రజా సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు. అలాగనే రాష్ట్రంలోని వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషికి చేస్తారనే నమ్మకం మాకుందని వారు తెలిపారు. కార్యక్రమంలో దర్శ నియోజకవర్గ వికలాంగుల సంఘం నాయకులు పూసలు ఓబియ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.